అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ 2018 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జీవీకే కుమార్ గారు, ఆర్ఎస్ఐ, ప్రస్తుతం ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ట్రాఫిక్ వైలేట్ వీడియో దొరికిందంటే అందులో కుమార్ గారి యొక్క వాయిస్ ఖచ్చితంగా కనిపిస్తుంది, మనిషి కూడా కనిపిస్తుంటారు. వచ్చిన వాళ్ళని మాట్లాడి వాడు చెప్పే సమాధానం ప్రశ్నలకి ఈయన చతురుతో మాట్లాడుతూ అదొక కొత్త కల్చర్ తీసుకొచ్చి ఆయన సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంటారు. ఆయనతో పాటు వాళ్ళ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు గారు, వీళ్ళందరికీ ప్రధాన కారణం ఏంటంటే బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి యొక్క గైడ్లైన్స్. అంటే వచ్చిన వాళ్ళు, దొరికిన వాళ్ళు, వాళ్ళలో ఎంపతిగా చూడండి, వాళ్ళని ట్రాఫిక్ వైలేటర్గా క్రిమినల్గా చూడకుండా దొరికిన వ్యక్తి మీ కుటుంబ సభ్యుల్లో కానీ భావించి వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందంటే ఆయన ఆ విధంగా కౌన్సిలింగ్ చేయబట్టి కింద స్థాయి అంటే హోమ్ గార్డ్ వరకు కూడా దొరికిన వాళ్ళతో ట్రాఫిక్ వైలేటర్స్తో మర్యాదగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కుమార్ గారు ఇటీవల దొరికిన డ్రంక్ అండ్ డ్రైవర్తో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్స్ దొరికిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్ జంప్ చేసిన వాళ్ళతో, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు, ఆ విధంగా ఆ టైంకి ఎలా మా ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది విషయాన్ని ఆయన అడుగుతాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఐటీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఇటీవల ఒక వీడియో చూశారండి, డ్రంక్ అండ్ డ్రైవ్లు పట్టుకుని దొరుకుతారు. ఆయన ఊదడానికి ఇష్టపడ్డు, ఊదు 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 నాన్న ఊదు 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 అని ఆయనతో ఒక చిన్న పిల్లడికి నచ్చ చెప్పినట్లుగా మాట్లాడి ఆయనతో ఊదించి ఆయన చేసిన తప్పును ఆయనతోనే ఒప్పుకునేలా చేస్తుంటారు. ఒప్పుకుంటారు అంతే. ఇంకొక వీడియోలో చూసా, నా పుట్టినరోజు సార్ అంట, నా పుట్టినరోజు అయితే బెజవాడ పోలీసులు కానుకిస్తారు, కానీ నువ్వు తాగి వచ్చావు కాబట్టి నీకు కానుకలు ఉండవని ఆయనకు ఒక కౌన్సిలింగ్ చేస్తారు. మందు అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్. కావాలండి ఇదిగోండి సార్, కావాలండి సూపర్ సార్. నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగా అమ్మా పుట్టినరోజు సార్ ప్రామిస్ సార్, అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్, ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొనేది? నేను 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు. అవును సార్. తాగకూడదు కదా ఎలాగా? సరే సార్, ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేజ్కి వెళ్తున్నా? సరే ఈ క్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేదు సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమని సేపు పోతాను, ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. పడుకోడు వదు 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 వదు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఉదయం ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊతాం లేదన్నా, చెప్తున్నా కదండి. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. ఇంకొక వీడియోలో నలుగురు వస్తారు టూ వీలర్ మీద, నేను ముగ్గురే అని అంటాడు, నేను వెనక నలుగురున్నారు అంటాడు. ఆయనగా ఆశ్చర్యపోతాడు ఇంకో వ్యక్తి ఎప్పుడు వచ్చాడు అనేది. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని, మేము అది కాదు, హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రేటింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి, మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడు, ఈయన తాగాడే నువ్వు తాగావా? ఈయన తాగాడే నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడే ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్, నాలుగు రన్ ఇలారా ఇలా. అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు, 90 తాగాను. మరి క్వార్టర్ అన్నావు. ఎప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? 90 తాగాను. మరి క్వార్టర్ అన్నావు. ఎప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటుంది. తమ్ముడా నాకు మా నీ రిలేషన్ వద్దురా బాబు. నిజంగా ఇంకొకసారి తప్పు చేస్తే నేను అది చాలా షేడ్స్ ఉన్నాయి అబ్బాయి. నోట్లో పెట్టు, పెట్టు నోట్లో పెట్టు ఒకసారి. మొత్తం నలుగురు ఎక్కారు కదా మీరు బండి మీద.
ముగ్గురే కలిసి నలుగురు బండి ఎంతమంది ఎక్కారు? బండి నడిపోడు నీకే తెలియట్లే. సార్ ముగ్గురు శివ, సార్ అందరూ- నాలుగోడు ఎక్కిన సంగతి నాకు తెలియదు. నాలుగోడు ఎవడు నీ బండి మీద ఎక్కిన నన్ను అడుగు, లేదా నేను చెప్తాను ఎవరో. 4 వెనకాల ముగ్గురు, మొత్తం సీట్ అంతా ముగ్గురు. నలుగురిని ఎక్కించుకోవాలా? ముగ్గురే, ఇద్దరం వచ్చామా, నాలుగోడు నాకు తెలియదు. ఇలాంటి ఫన్ వీడియోస్ మాకు దొరుకుతున్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఇరిటేట్ చేస్తుంటారు ఒక్కొక్కసారి. మీ పేరు ఏం ట్రాన్స్ఫర్ చేస్తాను, వాడు తెలుసా నాకు ఇది తెలుసా. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఎలాగ ఓపిక్గా వింటారడం కాదు, ఉంటారు. లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు అంత సహనం ఎలాగొస్తుంది? ఇది కేవలం ఉద్యోగం దీంట్లో చేస్తున్నారా, ఒక ప్యాషన్గా చేస్తున్నారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఈ స్థాయికి వచ్చినప్పుడు మీరు పడ్డ కష్టం, ఆ జర్నీ చెప్పండి. సార్ నమస్తే అండి, నా పేరు జీవీఎన్ కుమార్. నేను వెస్ట్ గోదావరి పాలకొల్లు మాది. నేను 17.5 yearsకి ఆర్మీకి వెళ్ళానండి. ఆర్మీలో నేను ఎంటీ డ్రైవర్ని. అంటే 17 వెళ్ళాను. 17 years ఆర్మీలో చేశాను. 17 years ఆర్మీలో చేసిన తర్వాత మళ్ళీ 2013 లాస్ట్లో బయటకు వచ్చానండి. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి కూడా నాకు పోలీస్ అవ్వాలని ఒక ఇది, అది కూడా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నది. అంటే నేను నా పాలకొల్లో చూసినప్పుడు బోస్ గారు అని చెప్పి ఒక ఎస్ఐ గారు ఉండేవారు. ఆ టైంలో ఆ ఎస్ఐ గారు బుల్లెట్ మీద తిరుగుతుంటే మాకు అనిపించింది అనమాట, ఎస్ఐ గారిలాగా మేము కూడా అవ్వాలని. అదే నాకు బాగా నాటుకుపోయింది, అవ్వాలనుకున్నాను నేను. తర్వాత 89 బ్యాచ్ అనే కదా మీరు చెప్పేది? ఆయన ఇప్పుడు ఎవరు తెలియదు సార్ నాకు, నిజంగా ఆయన ఏ బ్యాచ్ కూడా తెలియదు నాకు. ఆయన తర్వాత కేసు వేయాలండి. అవునండి. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఒక 2 నెలల్లో చదివేస్తే మనకి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి 2013లోని నేను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ మన సికింద్రాబాద్లో ఉంది సార్, అక్కడ దిల్షుక్ నగర్, అక్కడికి వెళ్ళా. 2 monthsలో అయితే నాకు అసలు ఏం అర్థం అవ్వలే. ఎందుకంటే 17 years నేను బుక్స్ వదిలేసిన తర్వాత చదివినది గుర్తుంటలేదు నాకు. అలాగే ఇంకా ఇలాగ ఏమవుతుందో అర్థం అవ్వకపోతే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఏంట్రా ఇది అసలు నాకేమో అర్థం అవ్వట్లేదు, ఎక్కట్లేదు నాకంటే. అడుగుతాను, నువ్వు చదువుతూ ముందుకెళ్ళిపో, చదువుతూ ఉండు, దాంతోపాటుగా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తావు అన్నాడు. చదువుతూ అలాగే చదువుతూ 1 year తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నిజంగా నేను చదివింది అక్కడ నాకు ఆటోమేటిక్గా ఆప్షన్లో వచ్చేస్తుంది. అలాగే నేను ఈ 2016లో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టానండి. ఆర్మీ తర్వాత ఆర్మీలో ఎక్కడ పని చేస్తారండి మీరు? ఆర్మీలో ఆల్ ఇండియాలో మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ నాకు లే లదాఖ్ అండి, 600 TPT కంపెనీ. నేను ఎంటీ డ్రైవర్ని కాబట్టి మాకు సంబంధించి ఫార్మేషన్ సెపరేట్గా ఉంటుంది. ఓన్లీ ఎంటీ డ్రైవింగ్. నేషనల్లో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఆర్మీలో వాళ్ళందరికీ కూడా డ్రైవర్స్ ఓన్లీ ఏసీ ఎంటీ నుంచి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ గారికి కానీ, వైస్ చీఫ్ గారికి కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ. లదాఖ్ తర్వాత ఎక్కడ చేశారు? లే లదాఖ్ తర్వాత మీరట్ వచ్చానండి. 512 AC పెట్టాలని చెప్పి మీరట్, అది మనకి ఢిల్లీకి ఆనుకుని ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నేను 5131 AC పెట్టాలని చెప్పి శ్రీనగర్ వెళ్ళాను. మళ్ళీ శ్రీనగర్ నుంచి మళ్ళీ 516 AC పెట్టాలని చెప్పేసి గంగానగర్, అది కూడా మనకి పాకిస్తాన్ బార్డర్ అది. ఆ తర్వాత మళ్ళీ సదరన్ కమాండ్ పూణే తర్వాత మళ్ళీ భోపాల్ వెళ్ళండి. భోపాల్ నుంచి రిటైర్ అయ్యి మళ్ళీ బెంగళూరులో మళ్ళీ మాకు క్లోజింగ్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ రిటైర్ అయ్యి బయటకు వచ్చాను. సార్ 7 సంవత్సరాలు ఆర్మీలో బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు అంటే ఫస్ట్లోనే నాకు బాగా ఇదైంది. అంటే డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి నేను ఒకసారి డ్రైవింగ్ చేస్తా అక్కడ జిలేబీ మూడ్ అని ఉంటుంది. అంటే మనకి శ్రీనగర్ నుంచి ఇటువైపు మన లేక్ వెళ్ళడానికి జిలేబీ మూడ్ అని తగ్గుతుంది. ఆ జిలేబీ మూడ్ దగ్గర నాకు ట్రైనింగ్, నేను డ్రైవర్ నాకు ఇచ్చేసాడు. అప్పుడు శక్తిమాన్ అనే వెహికల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పటిలాగా మనకి పవర్ స్టీరింగ్ కాదు. అవి మనం కట్ చేస్తే మళ్ళీ దాన్ని మనమే లాక్కోవాలి. నాకు అంత ఐడియా లేదు. ఆ జిలేబీ మూడు అంటే మనం జిలేబీ ఎలా చూస్తామో ఆ పైనుంచి వ్యూ చూస్తే కనుక అదంతా కూడా జిలేబీలా కనిపిస్తుంది. అటువంటిది ఒక కటింగ్లో నేను కట్ చేసాను కానీ మళ్ళీ తిప్పుకోలే, బండి వెళ్ళిపోయింది కిందకి. జిలేబీ కిందకి లోయలోకి వెళ్ళిపోయింది. అయ్యో, లోయలోకి వెళ్ళిపోతే ఇద్దరం కూడా స్పాట్ అయిపోయాం అనుకున్నారు అందరూ. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కొమ్మలో బయటకు వచ్చాను. అది ఏషియన్ నెంబర్ 1 హాస్పిటల్ అని చెప్పేసి లేలో ఉంటుంది, అది మొత్తం ఎయిర్ కండిషన్ హాస్పిటల్. అది నాకు ఇప్పుడు కూడా గుర్తుండే విషయం. అక్కడ అసలు జిలేబీ వరకు తిని వచ్చారు. ఓకే, తర్వాత వారికి సంబంధించి నేను లేలో ఉండగానే మనకి కార్గిల్ వార్ మా టైంలోనే జరిగింది. అక్కడ కార్గిల్ వార్ కూడా మనకి సెలవు వెళ్ళాలనుకుంటే కనుక లే నుంచి శ్రీనగర్ రావాలంటే కనుక జమ్మూ రావాలన్నా కానీ ఇక్కడ మన కార్గిల్ మించి రావాలి. మనకి ఇలా రోడ్డు మించి వెళ్తా ఉంటే పక్కన నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి పక్కన ఉన్న కొండలపై నుంచి వాళ్ళ అవన్నీ కనిపిస్తుంటాయి. వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు మనల్ని. ఈ కాన్వాయ్ మొదలైందంటే కాన్వాయ్ మీద వాళ్ళు ఈ గోళాలు అవి కూడా ఇసురుతూ ఉంటారు. అంటే కొన్ని టైమ్స్ని బట్టి కొన్ని బళ్ళు వదులుతూ ఉంటారు మా వాళ్ళు వాళ్ళకి. అక్కడ
అది బాగా గుర్తుంది. అది బాగా గుర్తుంది. కొంతమంది నా కళ్ళు ఎదురుగానే చనిపోయిన వాళ్ళు ఉన్నారండి అక్కడ, కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఆ టైంలో అక్కడ. సార్ వెళ్ళి ఇక్కడ నుంచి పాలకొండ నుంచి వెళ్ళారు అక్కడికి. అక్కడ మీకు ఆ వాతావరణం అడ్జస్ట్ అయిందా? కంప్లీట్గా చలేసి లేక కదా అది? లేదండి, నేను చెప్పాలంటే ట్రైనింగ్ బెంగళూరులో అయిన తర్వాత, ఆ సంవత్సరం అయిన తర్వాత మాకు 600 TPT కంపెనీ నేను ఒక్కడనే మా ట్రైనింగ్లో అందరిలో మా 9 మంది బ్యాచ్, మేము 9 మందిలో నేను ఒక్కడనే 600 TPT కంపెనీ లేలో పంపించారు. అది కూడా ఇక్కడ ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కించారు, లేలో దింపారు. ఢిల్లీలో చలికి నేను తట్టుకోలేకపోయాను, ఎందుకంటే మనకు చలి అంటే తెలియదండి అసలు. ఢిల్లీలో చలికి తట్టుకోలేదు. అటువంటిది అక్కడ తీసుకెళ్ళి లేలో ఐఎల్ అంటారు, ఇండియన్ లిమిటెడ్ చెప్పి ఇందిరాగాంధీ రష్యా ఇచ్చానండి మనకి, పెద్ద పెద్ద దాంట్లోని కనీసం ఒక 6-7 పెద్ద పెద్ద ట్రక్కులు పడతాయి దాంట్లో. అటువంటి దాంట్లో మమ్మల్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. కింద నుంచి వెనకాల నుంచి ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవగానే ఆ గాలికి నాకు మొత్తం కాళ్ళు చేతులు కూడా వణికిపోయి అయిపోయినాయి. బయటికి రాగానే మాకు పక్కనే మాకు ఒక రూమ్ కింద, ఒక హాల్ కింద ఉంటుంది, హాల్లో పంపించారు మమ్మల్ని. హాల్లో పంపితే దాంట్లో బుఖారీ అంటారు, అంటే నేల బొగ్గుతో అది రూమ్ అంతా హీట్ చేస్తూ ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. నేను తీసుకెళ్ళి ఈ చేతులు ఎలా తీసుకెళ్ళి దాని మీద పెట్టేశాను, పట్టుకోలేక చేతులు కాలిపోయాను. ఫస్ట్ చేతులు కాలిపోయాను నాకు. అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు వాళ్ళు గ్లౌస్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ కోట్లు, దానికి సంబంధించిన సెపరేట్ క్లోతింగ్ ఉంటుంది అక్కడ. ఆ క్లోతింగ్ వేసుకోకపోతే అక్కడ బతకలేమండి. అంటే ఇక్కడ చలి ఏంటంటే మనకి ఓన్లీ పైన మన శరీరానికి మాత్రం తగులుతుంది, అది డైరెక్ట్ లోపల ఉన్న ఎముకలు తగులుతుంది. అది అక్కడ ఉండే గాలిని కూడా మనం డైరెక్ట్ గాలి వేస్తుంటే మనం ఇలాగ నుంచి మనం ఆ గాలిని మన శ్వాస తీసుకోలేము, అంత బరువుగా ఉంటుంది గాలి. మంచి అనుభవం ఉంది. అంటే భూలోక నరకం టైప్లో ఉంటుంది. కొత్తగా వెళ్ళినోడికి, అక్కడ ఉన్న వాళ్ళకి కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. అక్కడ పిల్లలు మామూలు మంచు దెబ్బల మీద వాటి మీద సరదాగా ఆడుకుంటూ ఉంటారు. మనం కానీ అటువంటి చేస్తే మనకి ఇళ్ళని ఐస్ పట్టేసి అక్కడ కటింగ్ చేయడమే. అంటే మీరు త్రుట్లో తప్పించుకున్నారు అంటే జిలేబీ కాకుండా ఏమైనా వారు దీంట్లో? అంటే వారిలో మేము ఎంటీ కాబట్టి మేము వారికి సంబంధించి తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అవి అంటే ఆ టైంలో మీకు వాళ్ళు టార్గెట్ చేయలేదు ఎక్కడ? ఆ టార్గెట్ చేసినా కానీ మేము కొద్దిగా సైడ్కి ఉంటాం, దగ్గర వరకు వెళ్ళమండి మేము, అందుకని మాకు టార్గెట్ ఎక్కువ అవ్వలేదు మేము. తర్వాత ట్రైనింగ్ బెంగళూరు వచ్చారు, తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చారు. అవునండి, 2018లో వచ్చారు ఇక్కడ. 2018 ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ విజయవాడ అండి. విజయవాడలోనే CSW మన సిటీ సెక్యూరిటీ వింగ్లో చేశానండి. ఆ తర్వాత 6 years చేసిన తర్వాత మళ్ళీ మా సిపి గారికి నేను ట్రాఫిక్ చేస్తానని చూస్తే రాజశేఖర్ బాబు గారు మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎంతకాలం పనిచేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్లో? ట్రాఫిక్ వచ్చి ఒక 1.5 years అవుతుంది సార్. CSWలో పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉండదు, మిలిటరీ ఆర్మీలో ఇంటరాక్ట్ ఉండదు. ఇక్కడ రోజు ఉదయం లెక్షన్ దగ్గర రాత్రి పడుకున్న వరకు ఇక్కడ రోజు ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? బాబు దూ దండం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిపి గారు అండి, మాకు సిపి గారు మాకు అంటే మేము డైరెక్ట్గా సిపి గారితో మేము ఇంటరాక్షన్ అవ్వం, కానీ సిపి గారి తర్వాత మాకు AVL ప్రసన్న కుమార్ గారు ADCP గారు, సిపి గారు ఏదైతే ADCP గారు చెప్తారో అవన్నీ మాకు సిపి గారు చెప్తూ ఉంటారు. ఇలా ఉండాలి, పబ్లిక్తో ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేసి అవన్నీ సేమ్ మేము ఏదైతే సార్ చెప్పి అవన్నీ కూడా మేము కూడా మా స్వతహాగా అవును వీళ్ళు ఉగ్రవాదులు కాదు లేదా టెర్రరిస్టులు కాదండి, జస్ట్ హెల్మెట్ పెట్టుకోలేదు అంతే, వాళ్ళతో ఎందుకు మనం అంత రూట్గా ఉపయోగించాలన్న ఉద్దేశంతో మా CA గారు, ఈ CA గారు అయితే ప్రతిరోజు మాకు చెప్తారు, బాబు వాళ్ళ మావోయిస్టులు ఏం కాదు, వాళ్ళు మీరు వాళ్ళని ఎంటబడేసి యారా ఓరే అనేసి తిట్టడం అటువంటివి చేశారంటే మాత్రం సహించేది లేదని చెప్తారు మాకు. అంటే సీరియస్గానే వార్నింగ్ ఇస్తారు, ఎవరిని పబ్లిక్ని మాత్రం యారా ఓరే అనద్దు, పెద్దోళ్ళు అయితే మీతో ఏమండి అనండి, ఒకవేళ కానీ మీద ఈక్వల్ అంటే పేరు పెట్టి వెళ్ళండి, చిన్నోళ్ళు అయితే చిన్న అని పిల్లండి, ఏం పర్వాలేదు, వాళ్ళకి మనం ఏమండి అన్నంత మాత్రాన్ని మనం ఏం తగ్గిపోము. కానీ కొంతమంది ఆపిన తర్వాత ఆపకపోతే మీ వాళ్ళు కొంత పరిగెడుతుంటారు, ఎందుకంటే అంత అవసరమా? అదే ఆ ప్రాసెస్లో వాళ్ళ ఇల్లు ఎవరికైనా తగిలింది అనుకోండి, ఆయన అయితే మళ్ళీ మీకే కదా నష్టం. అవును, తప్పకుండా అండి, మేము చెప్తూ ఉంటాం, ఒకవేళ కనుక ఆపకపోతే కనుక మనకి CC కెమెరాలు ఉన్నాయి ఆల్రెడీ. మా సిపి రాజశేఖర్ బాబు గారు IPS గారు CC కెమెరాల ద్వారా కూడా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి క్యాప్చర్ చేసి వాటి ద్వారా కూడా వేస్తామండి. అందుకనే మేము చాలామంది కొంతమంది రూట్గా లేకపోతే రఫ్ డ్రైవింగ్ చేసినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ కొన్ని చోట్ల వదిలేస్తున్నాను ఎవరికో, ఎందుకంటే నాకే తగిలింది ఒకసారి. నేను అంటే ఎదురుగా వెళ్ళిపోతున్నాడు అతను, ఆ రోడ్లో వెళ్తున్నాడు, నేను ఈ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అవతల ఆపడించి ఇతరులు వచ్చాడు, నేను ఆపుదామని చెప్పి చేయబెట్టా, ఇక్కడ చెయ్యి తగిలింది, డిస్లోకేట్ అయిపోయింది నాకు. డిస్లోకేట్ అయితే కనీసం 12 రోజులు నేను మెడికల్ లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే సార్, మీరు చేసిన 1 సర్వీస్లో ఎక్కువ వీడియోస్ కనిపిస్తుంటాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ఎక్కువ కనిపిస్తాయి, తర్వాత సైలెన్సర్లో కనిపిస్తుంటాయి. ఈ మొత్తం 1 yearలో బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి, 1 by 1 MOలో. బాగా గుర్తుండిపోయే సంఘటన అంటే ఒకసారి ఒక ఫ్యామిలీ ఆపానండి నేను.
ఫ్యామిలీని ఆపడం అంటే ఒక కారు వెళ్తుంటే ఆపుదాం ట్రై చేస్తే అతను చాలా ర్యాష్గా మా హోమ్ గార్డ్ మించి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే తర్వాత జంక్షన్లో చెప్పి ఆఫ్ చేయించాం. ఆఫ్ చేయించిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉన్నారు. దాంట్లో దింపిన తర్వాత మీరు మందు తాగారా అని అడిగాం. ఆయన అసలు మీరు తాగలేదు అంటున్నారు. తాగకపోతే సరే అండి అది వదలని చెప్పాం. వదని చెప్తే ఇందులో వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి అసలు మా అబ్బాయి అసలు అటువంటి ఏమి చేయడు, మీరు ఎందుకు మమ్మల్ని ఇలాగా ఇచ్చేస్తున్నారు, పిల్లలతో ఉన్నాం మేము అన్నారు. అది కదమ్మా, జస్ట్ ఈయన ర్యాష్ డ్రైవింగ్ తీసుకొచ్చాడు అక్కడి నుంచి, ఊదీసి వెళ్ళిపోతారంటే లేదు ఆవిడ బయటకు వచ్చారు. అసలు సమస్య లేదు, మేము చాలా గౌరవమైన కుటుంబం, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేస్తారా, లేడీస్ని కూడా ఇలా చేసేస్తారని. లేదమ్మా ఊదవలసిందే, ఊదిన తర్వాత వెళ్ళిపోండి, ఒకవేళ కనుక రాకపోతే మీకు సారీ చెప్పి పంపిస్తానని చెప్పాను. అతను కూడా చాలాసేపు ఊదలేదు, మేము కూడా ఒప్పుకోలేదు. తర్వాత లాండ్ ఆర్డర్లు ఇంతలో బ్లూ కోటోళ్ళు మాకు ఇలా ఊదే పొజిషన్లో లేరు, ఇలా మాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. లాండ్ ఆర్డర్ పిలిచారు. పిలిచి లోపు ఇతను కొద్దిగా ఊదాడు. ఊదితే 48 ఎంతో వచ్చింది. తర్వాత ఆవిడని అడిగాను, నా పెద్దవాడిని, ఎవరైతే తల్లి ఉన్నారు కదా, తల్లి అండి, ఏంటమ్మా అంటే నాకు నిజంగా తెలియదయ్యా, ఏం చేయమంటారు ఇప్పుడు, మరి ఎలా వెళ్ళమంటారు మమ్మల్ని, మీకు నేనే ఒక ఆటో బుక్ చేస్తాను, ఆటో బుక్ చేసుకెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళే వదిలేండి మేము ఆటోలో బుక్ చేసుకుని వెళ్తామని చేసి బుక్. అది కొద్దిగా నాకు ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నారు, అయినా సరే మనం ఊదించాము. మీరు అన్నట్టుగా ఇందాక వాళ్ళని అలా పరిగెట్టుకు వెళ్ళకుండా వదిలేస్తే బాగుండేదో అనిపించింది. కానీ అతను మా ఓడి మించి ర్యాష్గా వెళ్ళడం వల్ల కొంచెం పట్టుకోవాల్సి వచ్చింది ఆ రోజు. సార్ ఇంకొక వీడియో చూసాం, మీది పుట్టినరోజునే వస్తాడు, ఇంకోసారి పెట్టవా అసలు ఆరు ఎందుకు పెట్టావు, ఎందుకు పెట్టావు చెప్పు, పెట్టను కాదు. నువ్వు మెకానికా, మీ ఫ్రెండ్ మెకానికా, ఎదర నెంబర్ ప్లేట్ ఇస్తాం మరి, వెనకాల పెట్టలేదు సార్, వెనకాల ఉందా, మొన్న యాక్సిడెంట్ సార్ నా పెడితే రూమ్ మార్చేది సార్, మా ముట్టు మొక్కలు అయిపోయింది సార్, ఇంటిలో ఉంది సార్. మందు ఎందుకు అంతలాగా, అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. వాళ్ళ పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్, కావాలండి ఇదిగోండి సార్, కావాలండి సూపర్ సార్, నా పుట్టినరోజు సార్. ఏంటి ఇన్స్టాగ్రామా? పుట్టినరోజు సార్ నాది సార్, అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్, ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొని? నేను 9 సంవత్సరాలు అయింది సార్. 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు. అవును సార్. తాగకూడదు కదా మెల్లగా. సరే సార్, ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్, మళ్ళీ హార్న్లో సైరన్ లేచి వెళ్తున్నా. సరే ఈ క్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేండి సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. బర్త్డే అయితే ఇది తయారవడం ఏంటి మరి సరిగ్గా? కేక్ కటింగ్ అయిందా? ఇప్పుడే వెళ్తున్నావు కేక్ కటింగ్. నీకు హెల్మెట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, ఈ మూడింటిలో కానీ 3 లేకపోయినా కానీ ఈరోజు నాది బర్త్డే సార్ దయచేసి వదిలేండి అంటే మేము కూడా కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించి వదిలేస్తాం. కానీ నువ్వు చేసింది డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా దారుణం. ఎందుకంటే అవతల వాళ్ళు బాగానే వెళ్తారు, నువ్వు వచ్చేటప్పటికి వాళ్ళని గుద్దేమనుకో వాళ్ళ పడతారా, ఏ కాళ్ళు ఎరుగుద్ది చేయి ఎరుగుద్ది, రాడ్లు ఎంచుకుంటారు. నీ బర్త్డేకి వాళ్ళకి రాడ్లు గిఫ్ట్ కింద ఇస్తావు. అమ్మా నాన్న లేకపోతే కనుక జాగ్రత్తగా ఉండి రూపాయి కూడబెట్టుకుని జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఇలాగ నువ్వు మందు తాగి సైరన్ లేసి ఏమన్నా ఏంటది ఏమన్నా ఎస్కట్ బండి ఏంటి? మీలాంటి మనం చాలా మందికి చేతులు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి రాడ్లు పడుతున్నాయి. కొంతమందికి అయితే హెడ్ ఇంజరీ కూడా అవుతుంది. అవి గిఫ్ట్గా ఇస్తారు మీరు. ఈరోజే ఒక అతను ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేశాడు. ఏమనంటే సార్ నన్ను పీసీఆర్ జంక్షన్ దగ్గర ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అతను గుద్దేసి పారిపోయాడు సార్, బండి కూడా దొరకలేదు. ఆయన మూలంగా నాకు కాల్లో స్టీల్ రాడ్ వేశారు. మొన్న మధ్యనే సార్ ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం మళ్ళీ తీయించాను సార్ రాడ్ని. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు అస్సలు వదలదు సార్, అసలు వాళ్ళ మూలంగానే మాలాంటి అమాయకులు బలైపోతున్నాం సార్ అని చెప్పి. ఏంటమ్మా ఇలానే నువ్వు అమ్మా నాన్న లేనోడు అయితే ఇటువంటి యాసలు వేయరు ఎవరని. ఏంటిది బాలు, ఏంటిది ఇది 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 బో అబ్బా, ఇదిగో ఇది పరిస్థితి. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమని సేపు వద్దాం, ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. వదు 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 వదు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి ఉదయ్? ఇదే ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊరుతాం ఏదన్నా చెప్తున్నా కదా. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు.
సో ఆయన చెప్పింది వాస్తవం అంటారు అది? నా వాస్తవేనండి. తర్వాత వాళ్ళ అక్క వచ్చింది, తర్వాత వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. కానీ చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు కదా మీరు. ముందు ఆర్గ్యుమెంట్ చేశాడు, తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. అతను ఏమంటున్నాడంటే ఈరోజు నా పుట్టినరోజు అండి, వదిలేండి, నేను ఏదో రకంగా వెళ్ళిపోతాను అంటున్నాడు. ఓకే, నీ పుట్టినరోజు కరెక్టే, నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు, ఆ హార్న్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్న్, అది హార్న్ కూడా ఉంది. మరి నీ దగ్గర కాగితాలు కూడా లేవు, లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, ఏమీ లేవు. మరి నువ్వు వెళ్ళిపోతావు కరెక్ట్, ఎవరినో కూడా గుద్దుతావు కదా, గుద్దిన తర్వాత వాళ్ళకి ఏ రాడ్లో పడతాయి అంటే నీ బర్త్డేకి నువ్వు ఏంటి ఈ మామూలు ప్రజానికానికి ఏంటి రాడ్లు ఏమైనా గిఫ్ట్గా ఇస్తావని. లేదు సార్ లేదు అది. తర్వాత ఉద్దించిన తర్వాత ఈ లోపు వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క వచ్చింది, బతిమాలేరండి చాలాసేపు. లేదమ్మా కంపల్సరీ పెట్టవలసిందే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాడు చేసుకోమని, మీరు ఏదైతే ఉందో ప్రొసీజర్ మాది కోర్టులో పెడతాం, కోర్టులో పెట్టిన తర్వాత మీరు తర్వాత తీసుకెళ్ళండి, తాగినప్పుడు మాత్రం మేము బండి ఇవ్వము అని చెప్పి. ఓకే, ఇంకో వీడియో చూసానండి, ఆయన బండి వెనక బండి ఓపెన్ చేసినప్పుడు నిల్చోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఆయన బండి మీద నలుగురు కూర్చుంటారు కానీ ముగ్గురే అంటాడు. ఇంకోటి వ్యక్తి ఆయన కూర్చున్న విషయం కూడా ఆయనకు తెలియదు. యాక్చువల్గా ఆ రోజు కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నామండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో వేరే అతనితో మేము ఊదిస్తున్నాము. సార్ అతనితో మాట్లాడుతున్నారు, మా సీఏ గారు మాట్లాడుతుంటే నేను ఎందుకో ఆపోజిట్లో వస్తున్నారు వీళ్ళు. ఆపోజిట్లో వస్తుంటే చూస్తే నలుగురు ఉన్నారు. నేను కొద్దిగా రన్ చేసి పట్టుకున్నాను వాళ్ళని. పట్టుకున్న తర్వాత ఒకడు వెంటనే జంప్ అయిపోయాడు అక్కడి నుంచి. వీళ్ళు ముగ్గురు వచ్చారు, ముగ్గురికి చాలా ఎక్కువగా ఉంది. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని, మేము అది కాదు హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రైడింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి, మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడే, ఈయన తాగాడే, నువ్వు తాగావా? ఈయన తాగాడే, నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడే, ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్, నాలుగు రన్ కాదు స్వామి, ఆల్కహాల్ బయటకు పొంగి పొందుతుంది. ఇప్పుడే సార్ నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడే 90 తాగాము. ఇగో ఆ మనిషి సార్ పడిపోతున్నాడు అంటే నేను నన్ను తీసుకెళ్ళాలి, అలా నిలబడాలి. మేమిద్దరమే వచ్చాను సార్ బండి మీద. కదిలిపోతున్నా ఆయన కదలట్లేదు, చూడు ఎలాగా. పెద్ద మనిషి సార్, సాలిడ్ గా నిలబడ్డాడు ఆయన. పెద్ద మనిషి నడిపింది ఎవరు? బండి నడిపింది సార్, నా బండి. నీకు లైసెన్స్ ఉందా? ఏది తాగి నడపడానికి? కాదు సార్, అదే అడుగుతున్నాను, తాగి నడపడానికి నీకేం లైసెన్స్ ఉందా? ఇస్తారా? ఇవ్వదా? జరగని పని జరిగితే బాగుంటుందా? అలా జరిగితే బాగుంటుందా? తప్పు సార్, అది ఎలా తప్పు? తప్పే సార్, ఎలా అలా తాగకూడదు, తిరగకూడదు. ఏమవుతుంది తిరిగితే? తాగి బండి దెబ్బలు తగిలితే మేమే పోతాం సార్. అంటే జనాలకి ఏం కదా? జనాలకు కూడా ప్రాబ్లమే, మరి ఇంకోరికి నష్టమే. మరి అయినా ఎలా తిరుగుతున్నారు మీరు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ రూట్ 4 రైడింగ్, చిన్న మిస్టేక్ సార్. ఇగో ట్రిపుల్ రైడింగ్ చూస్తాం, వన్ వే ఆపోజిట్ లో వస్తారు, సిగ్నల్ జంప్ చేస్తారు, హెల్మెట్ పెట్టరు, ఎన్ని చూస్తాం. నలుగురు ఎక్కారు, నలుగురు తాగున్నారు. నువ్వేం మాట్లాడలేదు బాబు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా సార్, అందుబాటులో లేవా? సాలిడ్ గా ఉన్నావు, నువ్వు కదిలితే పడిపోయేలా ఉన్నావు. నువ్వు సాలిడా? తాపీ మేస్త్రి, నువ్వు పెయింట్ వర్క్. మీకు ఒకటి చెప్తున్నా, తాపీ మేస్త్రులు కానీ పెయింట్ వర్కర్లు కానీ మీరంతా కూడా చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఓకే, మీరు తాళ్ళు వేసుకుని పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు, గోడల మీద చేస్తూ ఉంటారు, మీరు కైనీలు గుట్కాలు ఇవన్నీ చేస్తూ ఉంటే పైనుంచి కింద పడిపోయి చాలామంది చనిపోతూ ఉన్నారు, చూసాం. మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోవట్లా, ఒక హెల్మెట్ పనిచేసే చోట హెల్మెట్ పెట్టుకోవట్లా, దానికి రోప్ వేసుకోవట్లా, ప్రాపర్గా బాడీ రోప్ వేసుకోవట్లా. దాంతోపాటు కైనీలు గుట్కాలు వేసుకుంటున్నారు చాలామంది. కొంతమందిని చూస్తే పని చేసేటప్పుడు యూట్యూబ్లు కూడా పెట్టుకుంటా పని చేస్తూ ఉన్నారు తాళ్ళ మీద. అది చెప్తున్నాను మీ ద్వారా అందరికీ, అది చాలా చాలా డేంజర్. అది అర్థమవుతుందా? మీరేమో ఈ రకంగా తాగేసి సరే పని అయిపోయింది తాగేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటే కుదరదు. తాగేసి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత రోడ్ల మీద జనాలు తిరుగుతారు, ప్రజలు తిరుగుతారు, ఫ్యామిలీస్ తిరుగుతాయి, పిల్లలు తిరుగుతారు. నలుగురు ఎక్కి తాగి వన్ వేలో మీరు అడ్డంగా వచ్చే ఎందుకు పడిపోతావేమో నువ్వు? పడవా? కామెడీగా ఉందా? రేపొద్దున ఆ కామెడీ అంతా వదిలిపోతుంది.
రేపు కోర్టులో పెడతాం కదా, నీ కామెడీ అంతా పోద్ది. ఇతను పెట్టి ఊదించినప్పుడు ఓదండి. ఎప్పుడూ చేయండి సార్. ఎంత వేసారు బాబు మహానుభావులు, మీరు అందరూ ఎంత వేసారు ఒక్కొక్కళ్ళని. ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటలేదు. ఆయన దారి వేరు, నీ దారి వేరు, ఈయన దారి వేరు. ఒక్కటే మాట, ఇంకెప్పుడు దొరకను, ఎప్పుడు సాయం చేయను. నిజం సార్. నా ఈ బండి కారా లేకపోతే బైకా? బైకా. బైక్ ఎంతమంది పర్మిషన్? ఎంతమందికి పర్మిషన్? ఇద్దరు. ఏదైనా ఎమర్జెన్సీలో ఎక్కడికన్నా ఏ రక్తం ఇవ్వడానికి వెళ్తే ముగ్గురు వెళ్తారు. నలుగురు ఎక్కారు, ఆపోజిట్ రాంగ్ వేలో ఆపోజిట్ రూట్లో వస్తున్నారు. మళ్ళీ నలుగురు కూడా తాగున్నారు స్వామి. మీరు ఇలారా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు, 90 తాగాను. మరి క్వార్టర్ అన్నావు మళ్ళీ. ఎప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దామా? ఏది ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చిన తర్వాత ఓదమంటే చాలాసేపు మమ్మల్ని, మా పేషెంట్స్ని చాలా ఇచ్చేసారు. చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మొత్తం మీద మా కానిస్టేబుల్కి ఇచ్చి నేను కొద్దిగా నాకు ఫోన్ అయితే పక్కకి వెళ్తే మా కానిస్టేబుల్ ఉదించాడు. ఆయన అతను ఏమంటున్నాడు అనుకుంటారు, పొద్దున్న ఎంత వేసామంటే 90 వేసాను అంటాడు. తర్వాత మరి మధ్యాహ్నం ఎంత వేసామంటే క్వార్టర్ వేసాడంట. మరి సాయంత్రం కూడా ఎంత వేసామంటే ఇంకేం లేదు సార్, సాయంత్రం ఇప్పుడే తాగాను సార్, ఆఫ్ దగ్గర అందరం కలిసి అంటాడు. మా వాళ్ళు ఇంకొక ఫుల్ బాటిల్ కూడా వేసేవలసింది, కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఎన్ని అయితే ఉన్నాయి దీంట్లో మందులు అన్నీ అయిపోయాయి. తర్వాత వెనకాల మరి నలుగురు ఏది ఎక్కించావంటే, నలుగురు కాదు నేను ముగ్గురిని ఎక్కించుకుని అంటాడు. ఆ పక్కన అతను అంటే కాదురా మనం నలుగురు వచ్చాను అంటాడు. అదే నాకు తెలియకుండా ఎలా ఎక్కాడని అడుగుతాడు ఈయన. సార్ ఇంకొక వీడియో చూసారు, అందులో ఆయన బండి ఆపగానే మీరు చెప్తున్నా పైప్ పెట్టుకుని ఇది వాసన వస్తుంది, తాగిండో అని. అంత ఎక్కువ తాగాడా లేదంటే మీ ముక్కు పోరేదా? లేదండి, తెలిసిపోద్దండి. అంటే మరి చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా జాగ్రత్త పడతారేమో తెలియదు. కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మందు తాగిన వాళ్ళది దూరం నుంచి కనిపెడేస్తారు. ఎలాగంటే వాళ్ళ కళ్ళు కొద్దిగా స్పీడ్ కొట్టుకుంటారు, టకటకటగా వాయిస్తూ ఉంటారు కళ్ళు. తర్వాత ఇప్పుడు బండి మీద ఉన్నారు అక్కడ ఆఫ్ చేశారు అనుకో, వాళ్ళు ఇలా కాకుండా కొద్దిగా మళ్ళీ ఇలా వంగిపోతూ ఉంటారు, వంగిపోతారు. తర్వాత వాడి యొక్క చేష్టలు కూడా కొద్దిగా తెలిసిపోతాయి నాకు. ఆ తర్వాత దగ్గరికి వెళ్తే అక్కర్లేదు పక్కన పెట్టి అంటాను నేను. పక్కన పెడితే అది ఊరితే కంపల్సరీ డంక డ్రైవ్ అయిపోతుంది. అంటే అటు బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది చాలా వరకు. ముందు కళ్ళుతోనే చెప్పేయచ్చు మనం. అతను ఒకవేళ కనుక హెల్మెట్ పెట్టుకున్నా కానీ కళ్ళుతోనే చెప్పేస్తాను. చాలా మంది నేను అసలు వదిలించుకోవడం చూసి పంపించేస్తాను. సార్ కొంతమంది తాగిన పోలీసులు పట్టుకొని, తాగిన తర్వాత పోలీసు పట్టుకుని హెల్మెట్ పెట్టుకుని వస్తారు. అప్పుడు ఎలా మీరు గుర్తిస్తారు? హెల్మెట్ పెట్టుకుని ఆపితే కనుక కంపల్సరీ మేము ఊదిస్తామండి. అంటే ముందు డిటెక్ట్ చేయడానికి మా దగ్గర బ్రీత్ ఎనలైజర్ ఉంటుంది. ఎనలైజర్లో మామూలుగా 2 మోడ్లు ఉంటాయి. ఫస్ట్ మోడ్ ఏంటంటే ఓన్లీ డిటెక్ట్ అవుతుంది, దీంట్లో ఆల్కహాల్ తాగాడని. 2వ మోడ్లో పెట్టినప్పుడు అతని నోట్లో గొట్టం పెట్టి దీనికి కనెక్ట్ చేసి ఊదిస్తాం. అదేంటంటే 30 అబవ్ వస్తే కనుక కంపల్సరీ అది. తాగి హెల్మెట్ పెట్టుకుంటే పర్వాలేదా? లేదు, తాగి హెల్మెట్ పెట్టుకుంటే ఎలా పోతుంది? ఆపరు కదా, హెల్మెట్ ఉంటే మీరు ఆపరు కదా? లేదండి, ఆపుతామండి. మేము మామూలుగా ఎక్కడైతే మేము డ్రగ్ డ్రైవ్ పెడతామో ఒక బ్యారికేడ్ పెడతాం. బ్యారికేడ్ పెట్టి తర్వాత ఆ రోడ్డుకి లాస్ట్లో మళ్ళీ ఒక కట్ ఆఫ్ వేసుకుంటాం. ఒకవేళ కనుక వాడు మళ్ళీ యూటర్న్ తిరిగి వెనక్కి వెళ్ళకుండా ఉంటాయి. అది హెల్మెట్ పెట్టుకున్నాడా, హెల్మెట్ పెట్టుకోలేదు లేదు అటువంటిది ఏం చూడం. అందరు ఆటోలు కానీ కార్లు కానీ అన్నిటిని కూడా చెక్ చేస్తాం. ఆల్రెడీ హైదరాబాద్లో చాలా చూసాను నేను కూడా. పోలీసు రాకముందు హైదరాబాద్లో కూడా చూసేవాడిని అన్నీ. చాలా హైదరాబాద్ పోలీసు నాకు మంచి ఫన్ సంగతి చెప్పండి. ఎవరిదండి? నాదా? అక్కడ మీకు దొరికిన కేసుల్లో ఇదే ఈ మధ్యన మనం చూశారు కదా, ఒక అతను ఆఫ్ చేసి యాక్చువల్గా మేము వెహికల్ హెల్మెట్ కేసులు రాస్తున్నాం. హెల్మెట్ కేసులు రాస్తుంటే ఆపోజిట్ రూట్లోనే వచ్చాడు. వచ్చి కరెక్ట్గా మా చేసి చోటకు వచ్చి స్టన్ అయిపోయాడు. అలా ఆగిపోయాడు. తెలియలేదంటే అది చెప్తే నేనండి. ఆగిపోయిన తర్వాత ఏంటి ఇలా వచ్చావేంటారు నువ్వు అని అడిగా. ఇలా వచ్చావేంటంటే ఏం లేదు మా బామ్మది గొడవ అయింది, ఆడిని తీసుకెళ్దామని వచ్చాను. ఆడిది చాలా స్మెల్ అవుతుంది, నువ్వు మందు తాగావని అడిగాను. మందు తాగావంటే ఏదో కొత్త తాగాను సార్ అన్నాడు. ఎందుకు వచ్చావు మరి బండి నడుపుతున్నావు అంటే, మా బామ్మది కూడా ఎక్కువ అయిపోయింది అందుకే ఆడిని తీసుకెళ్ళడానికి నువ్వు వచ్చాను. నువ్వు ఎంత తాగావు? 90 వేసావని అడిగాను. నేను 90 అది 3 క్వార్టర్లు వేసానని చెప్పాడు. నాకు నిజంగా ఆ రోజు 3 క్వార్టర్లు వేసి మంది ఎలా నడుతున్నారా బాబు అనిపించింది. అవతలోడు వచ్చాడు. వచ్చి సార్కి ఒక 200 ఇచ్చే సరిపోద్దంటే వాడు వెనకాల నుంచి 500 కాయలు తీస్తే ఆడంటాడు 500 చిల్లర ఇవ్వలేరు రా మళ్ళీ 200 ఇవ్వరా అంటాడు. అది నాకు అలా అంటే మందు ఎంత తాగారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే నేను చిల్లర ఇవ్వాలంటే వాళ్ళకి చిల్లర ఇవ్వకపోతే మళ్ళీ ఆయన దగ్గర చిల్లర ఉండదేమో, చిల్లర ఇవ్వలేడేమో. ఆ టైంలో పక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే దాంట్లోనే అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చారు 500 ఎందుకు ఇచ్చారు, అందుకే ఆయన కోప్పడిపోయి మనం లిక్ పెట్టేసేటరా 200 ఇస్తే సరిపోయింది కదరా.
యాక్చువల్గా ఏంటంటే అది ఫస్ట్ ఇంకొక అతను గొడవ అయితే ఈడు వచ్చాడంటే వచ్చి ఇది చేశాడు. తర్వాత మళ్ళీ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇదే పొజిషన్లో వదిలేయమంటున్నాడు, ఇదే పొజిషన్లో మీ అమ్మ నాన్న ఎవరో అక్కడ గుద్దేసిన తర్వాత ఆడికి కూడా ఒక 500 తీసుకుని పంపించేస్తావని అడిగాను నేను. సార్ నాకు అమ్మ నాన్న లేరండి. అమ్మ నాన్న లేరు పని, అమ్మ నాన్న లేనప్పుడు ఎలా ఉండాలంటే అది ఏదో సమాధానం చెప్పిన తర్వాత కాసేపిన తర్వాత అంటాడు మా అమ్మగారు కాలు బాల్ వేస్తారు తీసిరాడు. ఇప్పుడే కదా మరి అమ్మ నాన్న లేరని అంటే అమ్మ కాదు సార్ మామ అంటాడు వాళ్ళని. అంటే ఆయన ఆ మందు తాగిన తర్వాత రకరకాలుగా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి, ఎలా అవ్వాలి, ఏదో సమాధానం చెప్పాలి వాళ్ళు. మళ్ళీ మేస్త్రి దగ్గర ఈయనంటాడు నేను ఇన్ఛార్జ్ అని అంటాడు, ఆ పక్కడు వచ్చి అంటాడు మేస్త్రి దగ్గర పని చేస్తానంటాడు. మేస్త్రి దగ్గర పని చేయడం అంటే మరి ఇన్ఛార్జ్ అంటున్నావు కదా అంటే అదే సార్ ఇన్ఛార్జ్ అదే అంటాడు. నువ్వు ఏం చదువుకున్నావు అంటే ఎంఈసిఎస్ అంటాడు. యాక్చువల్గా నాకు మరి నేను పాతకాలం ఉంది కాబట్టి ఎంఈసిఎస్ అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిందేమో అనుకుని నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పాను. ఎంఈసిఎస్ అంటే ఏంటి తెలియదు సార్. మధ్యలో ఆయన మీకు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటాడు కదేంటి. యాక్చువల్గా చాలా మంది నా వీడియో చూసినప్పుడు నేను దూరం ఉన్నానంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఏదన్నా క్యాస్ట్ పరంగా అలాంటివి కాదు, వాళ్ళ స్మెల్ భరాయించలేక కొద్దిగా దూరం ఉండమంటాను అంతే తప్పించి వాళ్ళ ఏదో ఇదే లేదు. ఆ తర్వాత అతను అన్నదానికి నాకు మళ్ళీ అతని మీద చేసి ఏమన్నా బాబంటే ఎంతవరకు చదువుకున్నావంటే ఎంఈసిఎస్. ఎంఈసిఎస్ ఏంటంటే అదే మ్యాథ్స్ ఏదో చెప్పాడు. మ్యాథ్స్ ఎకనామిక్స్ నేను అనుకున్నాను నిజంగా ఉందేమో అటువంటిది కూడా అన్నాను. ఇంగ్లీష్ బాగా వచ్చి బాగా వచ్చి సార్ నాకు ఏమొచ్చట ఇదే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సార్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటారా? లేదు సరే పాపం మన మందు మీద ఉన్నాడు అని ఇందాక మనం అనుకున్నట్లుగా మన కుటుంబ సభ్యుడు అదే అనుకుని వాళ్ళకి నచ్చేపి పంపిస్తుంటారు? లేదండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం మేము మ్యాక్సిమం వాళ్ళకి ఊదించిన తర్వాత కేసు కట్టేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వదిలే ప్రసక్తి ఉండదు. మేము ఎంజాయ్ చేయటం మా డ్యూటీ మేము చేస్తూ ఉంటాం. కాకపోతే వాళ్ళు వేసే క్వశ్చన్లు వాళ్ళు తాగిన తర్వాత వేసిందని మేము సమాధానం చెప్తూ ఉంటాం. సార్ టిపికల్ క్వశ్చన్ చెప్పండి. టిపికల్ క్వశ్చన్ ఏమొచ్చాడు ఎవరైనా ఈ మధ్యన? టిపికల్ క్వశ్చన్ మరి మీ గవర్నమెంట్తో ఎందుకు అమ్మిస్తున్నారు సార్ అని అడిగాడు. గవర్నమెంట్ మీరు తాగకూడదు కరెక్టే, మమ్మల్ని తాగనివ్వరు, మరి గవర్నమెంట్ మరి చెప్పొచ్చు కదా సార్ మీరు అన్నాడు. యాక్చువల్గా నేను చెప్పాను గవర్నమెంట్ వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉంటాయి, మీ ఆరోగ్యం మీకు ఉంటుంది, మీరు మీ యొక్క ఫ్యామిలీకి ముఖ్యం. మీరు అదేవిధంగా మీరు తాగితే మీకు ఆరోగ్యం చెడిపోద్దని మీకు తెలుసు, అయినా సరే మీరు తాగుతారు. మీరు చెప్పండి ఇప్పుడు ఎందుకు తాగుతున్నారు అంటే వాళ్ళకి ఇస్తున్నారు కదండి, డబ్బులు మిగిపోతున్నాయి, ఆరోగ్యం మిగిపోతున్నాయి, వాళ్ళు ఇస్తున్నారండి. గవర్నమెంట్కి ఏదో కొంతమందికి ఎవరికి ఇంటి దగ్గర తాక్కుని వాడుకో లేకపోతే కొన్ని వర్గాలకి వాళ్ళకి ఇస్తుంది. అందరికీ తాగమని ఎక్కడ చెప్పట్లేదే. గవర్నమెంట్ చెప్పింది ఎక్కడనండి నువ్వు తాగు బాబు నువ్వు తాగు బాబు నువ్వు తాగు అని చెప్పిందండి. అలా అంటారండి సార్, మరి ఎందుకు తెలిసిపెట్టింది ఇక్కడ అంటారు. నిన్ను తాగమని ఎవరైనా పిలిచారా అక్కడ లేదంటాడు. మరి సార్ మీ సర్వీస్లో ఇంకా బాగా అంటే ఫండ్ కాకుండా ఒక ప్యాథటిక్ కేసు ఏమైనా గుర్తుందా? ప్యాథటిక్ కేసు అంటే ఈ మధ్యకాలంలో అంతగా నాకు గుర్తులేదు సార్. ప్యాథటిక్ కేసు సార్ ఫైనల్గా చెప్పండి, విజయవాడ పబ్లిక్ క్షేమంగా ఉండాలి, డ్రంక్ అండ్ డ్రైవ్లో పడకుండా ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలంటే ఏం చేయాలండి? సార్ హెల్మెట్ అందరూ కూడా పెట్టుకోవాలండి. పెట్టుకోవాలి అని చెప్పేసి గౌరవ హైకోర్టు చెప్పింది. తర్వాత చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ అంటే వాళ్ళు చెప్తేనే పెట్టుకోవాలా మనకు మనం పెట్టుకోవాలంట అందరూ చెప్తున్నారు. కానీ ఎందుకు పెట్టుకోవాలి అంటే మీ ప్రాణం కాపాడుకోవాలి. మీ ఒకవేళ కనుక హెల్మెట్ పెట్టుకోకుండా మీరు చనిపోతే కనుక మీరు ఒక్కళ్ళే కాదండి రోడ్డును పడితే మీరు చనిపోతారు బాగానే, మీ కుటుంబం మొత్తం నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు కూడా, హెల్మెట్ పెట్టుకోకపోతే నేను పోతా మీకేంటి సార్ అని అంటున్నారు. ఓకే మీరు ఒక్కళ్ళే పోతారు, కానీ తర్వాత మీ ఫ్యామిలీ, మరి మీ ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వెళ్తుంది కదా. ఇందాక అన్నట్టుగా మా సీఏ గారు కూడా ఈ ఒక భగవంతుడు ఇది ఏదైతే ఇచ్చాడో లోపల పుర్రే అంత గట్టిగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనకి నాజూకైన అన్నీ కూడా దానికి నుంచి ఉంది, చిన్న మెదడు కానీ పెద్ద మెదడు కానీ. అందుకనే దాన్ని పెట్టుకోమని అందరూ చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే వితండవాదం చాలామంది ఉన్నారు, మాకు తగిలిన చాలామంది ఉన్నారు. దీంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ అయితే మేము లేడీస్ కదండి మమ్మల్ని ఎందుకు ఆపుతారండి మీరు, ఎవరు చెప్పారు, లేడీస్ని లేడీ కానిస్టేబుల్ ఆపాలి కదా అలా క్వశ్చన్ చేసినట్టు కూడా ఉన్నారు. అమ్మ హెల్మెట్ మీరేమి రాత్రి 6 తర్వాత మీ ఇంటికి వచ్చి నేను ఆపట్లేదు, పోనీ మీ ఇంటికి పగలే మీ ఇంటి దగ్గరికి వచ్చి నేనేం మాట్లాడలేదు. మీరు హెల్మెట్ లేకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆపే అధికారం మాకు ఉంది, ఎందుకు పెట్టుకోలేని అధికారం ఉంది. హెల్మెట్ పెట్టుకోలేనందుకు మీకు ఏదైతే ఎంఈ యాక్ట్ ప్రకారం జరిగినమా ఉంటుందో అది వేసిన తర్వాత కట్టుకుని వెళ్ళాలని చెప్తారు. దానికి కూడా వాళ్ళు కొంతమంది అయితే మీకు తెలియదు ఏముంది, లేడీస్ వెంటనే కళ్ళంటారు, నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి కొద్దిగా సార్ అది మేము కూడా చూసి చూడట్టుగా అంటే ఫైన్ వేసిన తర్వాత పంపిస్తాం. ఫైన్ కొంతమంది చాలా మ్యాక్సిమం అంటే ఫైన్ వేసి కట్టించి పంపిస్తాం. కొంతమందిని
అదే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఎవరో తీసుకొస్తారు, హెల్మెట్ లేకపోయినా కానీ వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ కల్పించి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పంపిస్తాం. 70 years అబవ్ వాళ్ళు వీళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా చూస్తారు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు చాలా చూస్తారు. కాకపోతే వాళ్ళకు ఒక్కోసారి ఈ మెడ నరాలని చెప్పేసి అయ్యి అని 70 years తర్వాత వాళ్ళు పెట్టుకోలేరు కొంతమంది, వాళ్ళని కూడా కొద్దిగా చూసి చూడనట్టుగా. ఇంకోటి నా విషయానికి వచ్చి సీఏ గారు ఎవరికి తెలియదు ఇది, నేనైతే మాత్రం ఎవరైతే కటింగ్ వేయించుకుంటారో కలర్ వేసుకుని వస్తారో వాళ్ళని కూడా కొద్దిగా నేను చిన్న ఫైన్ వేస్తాను. మీరు ఈ టైంలో మళ్ళీ దొరికారంటే మాత్రం పెద్ద ఫైన్ వేస్తారని చెప్పి వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటానండి. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మన కటింగ్ వేసుకున్న తర్వాత కలర్ వేసుకున్న తర్వాత అది మొత్తం దారి కట్టుకుంటుంది కదా, అది కూడా అంటే కటింగ్ చేసుకుంటే దగ్గరలో ఉంటాడు కాబట్టి అది అవ్వదు. యాక్చువల్గా అయితే దగ్గర అయినా దూరం అయినా సరే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఆ ఒక్క విషయంలో నేను ఆ కటింగ్ వేసుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇస్తాను. వస్తారు ఒకళ్ళిద్దరు తగిలేరు, ఇప్పుడు నాకు అందరూ కాదండి, ఒకళ్ళిద్దరు తగిలేరు అంతే. నాకు హెల్మెట్ పెట్టుకోండి, అది మీకోసం కాదు మనందరి కోసం అంటున్నారు కుమార్ గారు. ఆయన చెప్తున్నట్టుగా పోలీసులు చెప్పారనో లేదా హైకోర్టు చెప్పిందని కాకుండా మీకోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ తప్పనిసరి అని చెప్తున్నారు. ఒకవేళ హెల్మెట్ లేకుండా ఏమైనా ప్రమాదం జరిగితే మీకు ప్రమాదం జరిగితే మీ కుటుంబం అంతా రోడ్డు మీకు వస్తుంది. కాబట్టి ముందు ఇంటి పెద్దగా కానీ ఇంటి కొడుకు కానీ ఏదైనా సరే మీరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి అంటూ చెప్తున్నారు. ఇక్కడికే కదా అక్కడికే కదా బయటికే కదా, గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలకి హెల్మెట్ లేదు డ్రైవింగ్ చేస్తున్నామంటే కుదరదు. ఇక్కడ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్తున్నారు. ఇక ఆయన చేసిన వీడియోలో ఆయన ఓపికకి మనందరూ కూడా సెల్యూట్ కొట్టాలి. మొన్న ఒక జరిగింది వాట్సాప్ కంప్లైంట్ ఒకటి వచ్చింది, ట్రిపుల్ రైడింగ్ అండి. ట్రిపుల్ రైడింగ్ అయితే అతన్ని నెంబర్ ద్వారా ట్రేస్ చేస్తే ఆ బండి గల అతను దుబాయ్లో ఉన్నాడు. ఆయన దుబాయ్లో ఉంటే ఆయన బాగానే రెస్పెక్ట్గా మాట్లాడిన అతన్ని పంపిస్తాం సార్ అని చెప్పాడు. ఆయనకు కూడా పెట్టాము వీడియో. అది ఆయన ఆ పిల్లలు నాకు పంపించారు ఇక్కడికి. పంపించిన తర్వాత ఎందుకు నడిపారు అది చూస్తే స్కూటీకి డిఫరెంట్ సైలెన్సర్ పెట్టాడు వాళ్ళు. అది చాలా సౌండ్ పొల్యూషన్. ట్రిపుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్, వితౌట్ లైసెన్స్, స్నేక్ డ్రైవింగ్. వాళ్ళకి మొత్తం 10,000-11,000 రూపాయలు ఫైన్ పడింది. ఫైన్ పడిన తర్వాత సాయంత్రం ఫైన్ వేసిన తర్వాత సాయంత్రం వచ్చారు, సాయంత్రం కట్టుకోవడానికి. వచ్చిన తర్వాత అడిగాం ఈ డబ్బులు ఇంత తొందరగా ఎక్కడి నుంచి తీసుకో అంటే వాళ్ళ 10,000 కట్టుకునేంత నాకు అలా అనిపించలేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి బాబా అని అడిగితే మా దుబాయ్ నుంచి మా మామయ్య పంపించారు సార్ అన్నాడు. దేనికి పంపించారంటే నిజం చెప్పారు, దేనికి పంపించారు అంటే ఇంత డబ్బు ఎందుకు పంపించారంటే యాక్చువల్గా సార్ మా మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉంది, ఆవిడకి మెడికల్ కొనుక్కోవడం కంటే బిళ్ళలు ట్యాబ్లెట్స్ అవి కొనుక్కోవడానికి పంపించారు, దీనికి ఇలాగా ఇచ్చాను సార్ అని చెప్పాడు. నాకు కూడా చాలా బాధ వేసింది. కానీ మీకైనా బాధ వేస్తుంది వేయట్లేదా, ఆవిడ ఒక నెల లేదా 2 నెలలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ సంబంధించిన ఆవిడ ఆరోగ్యం ఆవిడ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీకు ఇచ్చింది అంటే వాళ్ళు నటించారు. తర్వాత రోజు మళ్ళీ సేమ్ పర్సన్స్ మళ్ళీ 4 నాకు మళ్ళీ ఇక్కడ సీతన్పేట గేట్ దగ్గర ఎవరితో కనిపించారు. కాకపోతే మాకు పట్టుకోలేకపోయాం. అప్పుడు జడ్జెస్ మూమెంట్ జరుగుతుందని చెప్పి వేవి మూమెంట్లు ఉండిపోయాను. ఈసారి దొరికితే మళ్ళీ ఇంకంతే వాళ్ళది ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళలేండి. అవి మనకి రైడింగ్ ఫైన్ వేసి ఇప్పుడు ఇచ్చాము, అప్పుడు 1 నెల రోజులు 2 నెలలు ఇక్కడ పెడతారు, తొందరగా ఎవరు. ఇంకా ఆయన చెప్తున్నట్లుగా ప్రతి వ్యక్తిలో కూడా కష్టం ఉంటుంది, కానీ హెల్మెట్ ఒకటి మస్ట్ వాడండి. మీరందరూ క్షేమంగా ఉండాలంటే, ఇంటి నుంచి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా రావాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి అంటున్నారు కుమార్ గారు. ఇక బెజవాడ పోలీసులు చేస్తున్న అవేర్నెస్ క్యాంప్ మాత్రం రాష్ట్రం అంతా కూడా ఒక మోడల్గా తీసుకొని ఖచ్చితంగా అందరూ అమలు చేస్తే గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కంప్లీట్గా కాకపోయినా కొంతవరకు తగ్గుతాయనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. మంచి పేరు తెచ్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. హెల్మెట్ పెట్టుకునేది దేనికోసం? హెల్మెట్ పెట్టినట్టు దేనికోసం? వాళ్ళు దేనికోసం మీరేనా? మరి ఎవరిని మోసం చేద్దామని? అమ్మగారు వస్తారు ఇప్పుడు. నన్నేం మోసం చేయలేదు, మీరే మోసం చేసుకుంటారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు బస్సులో కింద స్టిప్ కూడా పెట్టి ఒక చేతితో హెల్మెట్, ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుంటే ఏమవుతుంది? మీతో పాటు అమాయక ప్రజలు ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి కూడా వెలుగుతుందో అది కాలేజ్ ఎరిగిపోతుంది. అక్కడి నుంచి ఇలా తీసుకున్నారు, పెద్దోళ్ళు తీసుకున్నాను.
ఎవరు వెంకటేషా? విక్టర్ వెంకటేష్ గారినా? పెద్దోడు హెల్మెట్ ఏదండి? ఎక్కడండి? ఇక్కడే మీకు అది కదండి, బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోమని పదే పదే చెప్తున్నాం. ఇదే జంక్షన్ లో రోజుకి 60,000 రూపాయలు కనిపిస్తుంది. అయినా కానీ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడే అన్నారు. పెద్దోడు తీసుకున్నారు విక్టర్ వెంకటేష్ గారు. పెద్దోడు అండి. మరి ఎవరండి మరి? చిన్నోడా? బండి వేరే నడిపేవా లైసెన్స్ లేకుండా? ఎంత వయసు? 18. అండర్ ఏజ్, హెల్మెట్ లేదు. ఇంకా బండి కూడా మీదా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? చుట్టాలది. ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఆర్సీ కానీ? ఏ ఊరు మీది? శ్రీకాకుళమా? బండి వేసుకొస్తారండి అక్కడి నుంచి? చెప్పులు కొని వచ్చాము. వెళ్ళాల్సింది టెలిఫోన్ మళ్ళీ రిటర్న్ వచ్చాను. హెల్మెట్ అయినా మినిమం పెట్టుకోలేదు కదా? చదువుకుంటున్నారా? ఇంటర్. నీది శ్రీకాకుళమేనా? నీ బండి సీజ్ అవుతుంది తెలుసా మీకు? 11,000 ఫైన్ పడుతుంది మీకు. అండర్ ఏజ్, వితౌట్ లైసెన్స్. మీకు బండి ఇచ్చినందుకు కానీ వాళ్ళకి అవి కూడా దీని బెడ్ మీద పేరు మీద పడతాయి. మొత్తం 11,000 రూపాయలు ఫైన్ కడితేనే రిలీజ్ చేస్తారు. స్కూల్లోని అవేర్నెస్ ప్రోగ్రాంలు అయ్యే లేవా? ఏమని ట్రాఫిక్లో ఎలా ఉండాలి, ట్రాఫిక్ బండి నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి చెప్తారు కదా? 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి అన్ని తరగతుల్లోని ట్రాఫిక్ గురించి చెప్తారు. జేబ్రా లైనింగ్ గురించి, సిగ్నల్స్ గురించి, హెల్మెట్ పెట్టుకుని నడపాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అన్నీ చెప్తారుగా. మరి లైసెన్స్కి ఎన్ని సంవత్సరాలు నిండాలి? 18. 18 సంవత్సరాలు నిండితే లైసెన్స్. మీకు 18 వచ్చినాయి కాబట్టి మీరు దేంట్లోకి వస్తారు? మీరు అండర్ ఏజ్లోకి వస్తారు. మీరు బండి నడిపినందుకు మీకు 5,000 అయితే, బండి ఇచ్చినందుకు ఓనర్కు 5,000. మీరు ఇంకో దీంతో ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో 3 నెలల వరకు బండి ఓనర్కి 3 నెలల వరకు జైలు పడుతుంది. మరి అయినా సార్ జాగ్రత్త ఏం తీసుకోలేదు? మరి దగ్గరికి వచ్చాం సార్, చెప్పులు కొనుక్కుంటారు, దారి మర్చిపోతాం. మరి వెళ్ళండి, మీ పెద్దోళ్ళకి ఫోన్ చేసుకోండి. బండికి ఇలాగ ఫైన్ పడింది, ఇంత ఫైన్ కడితేనే కానీ ఏమనంటున్నారు, ఏం చేయాలో కనుక్కోండి. లేకపోతే కనుక ముత్యాలంపాటు ట్రాఫిక్ స్టేషన్ సాయిబాబా గుడి పక్కన ఉంటుంది, అక్కడికి రండి సాయంత్రం మీ పెద్దోళ్ళు తీసుకుని. ఓకే, వెళ్ళండి. లైసెన్స్ ఉందా మీకు? లైసెన్స్ లేదా? వయసు ఎంత? 27. హెల్మెట్ కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు వచ్చేటప్పుడు తీసాను. ఇప్పుడే అంటే నేను చూస్తున్నప్పుడు నాకు తెలియాలని చెప్పి హెల్మెట్ తీసి నాకు పట్టుబడాలని చెప్పి. బ్యాటరీ ఉంది మన, బ్యాటరీ డెలివరీ ఇచ్చేసి వీటి నుంచి వస్తాను. అదే ఇక్కడ పోలీసులు పట్టుకుంటారా లేదా అని చెప్పేసి కాళ్ళ దగ్గర పెట్టారా? లేదు, మామూలు తీసాను. ఇక్కడ మామూలుగా బండి ఇక్కడ డెలివరీ కోసం అని చెప్పి తీసి వస్తున్నాను. పక్కనే స్టోర్ మాది ఆర్కే కంపెనీ చెప్తున్నామని చెప్పి. మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా? పెట్టుకోవాలి. ఇక్కడ డెలివరీ ఇచ్చేసి ఇప్పుడు తీసాను. లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకపోతే ఫైన్ ఎంత పడుతుంది తెలుసా? ఎంత? అన్నీ నాలెడ్జ్ ఉంది. 5,000 రూపీస్ లైసెన్స్ లేకపోతే. మరి డెలివరీ కోసం ఇచ్చేసి ఇక్కడ బండి నడపాలంటే ముందు లైసెన్స్ ఉండాలి అక్కర్లేదా? హెల్మెట్ అయితే చాలా దూరం ఇంకా ఉండాలిగా. మరి ఏది లైసెన్సే లేదు, ఇంకా హెల్మెట్ అయితే కాళ్ళ దగ్గర పెట్టారు. అంటే వైలేషన్ చేస్తే మేము పట్టుకోవా ట్రైల్ వేస్తారు. ఏది మన ఆలీ గారు ఏదో చెక్ చేస్తాడు కదా, మిషన్ పని చేస్తుందో లేదో, అలాంటి కాదు. ఆ టైప్లో మమ్మల్ని అయినా చెక్ చేస్తున్నారు. ఇలా పట్టుకుంటారా పట్టుకోరా, ఫైన్ వేస్తారా వేయరా? ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి. మరి మీరు వైలేషన్ అదే ఎలా ఉండవు సార్ హెల్మెట్? హెల్మెట్ ఇది చాలా బరువు కూడా ఉంది. 2000 సార్. బరువు కూడా ఎక్కువ. ఇది నాది R15 ఉంది, తమ్ముడిది. R15 దానికన్నా పెడతావా? నా దానికి కన్ఫర్మ్ సార్, పెట్టుకోకుండా అసలు అన్న బండికి. ఇది ఇప్పుడు డెలివరీ ఇచ్చేసి R15 అడుగుతున్నా. మరి నీ లైసెన్స్ ఎందుకు తీసుకోలే? డబ్బులు లేవు సార్ దానికోసం. R15 నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు. లాస్ట్ 2 మంత్స్ నుంచి లీటర్ 30-35 కిలోమీటర్లు వస్తుంది. ఆ బండి నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు, లైసెన్స్ తీసుకోలేదు. నిజంగా సార్. ఇక్కడ కనిపిస్తుందా? జాబ్ లాస్ అయింది సార్ లాస్ట్ 2 మంత్స్ నుంచి. అది చెప్పు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పాలి. అంతేగాని డబ్బులు లేవు R15 నడుపుతాను నేను. మన సిపి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమం అండ్ మ్యాక్సిమం
సిటీ లిమిట్స్లో ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ పెట్టించుకోండి. హెల్మెట్ పెట్టుకోకపోతే కంపల్సరీ ఫైన్ పడుతుంది. ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీరు లైసెన్స్కి ఎంత పడుతుంది? 5,000. 2 కలిపి 6,000 ఫైన్ కట్టుకుని వెళ్ళాలి.